హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాము. అదే థెర్మోహెలైన్ సర్క్యులేషన్. ఏంట్రా ఏదో అర్థం కాని ఇంగ్లీష్ వాడుతున్నాడు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు కనిపించే ఆ టూ వాటర్ సెపరేషనే థెర్మోహెలైన్. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? అసలు థెర్మోహెలైన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ వీడియో. యాక్చువల్ గా టూ డిఫరెంట్ సాల్ట్ డెన్సిటీస్ ఉన్న వాటర్ బాడీస్ మీట్ అయినప్పుడు అక్కడ జరిగే కెమికల్ రియాక్షనే థెర్మోహెలైన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని అనలైజ్ చేద్దాం. దానికి ఫస్ట్ మనం అసలు సెలైనిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సెలైనిటీ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది ఒక పర్టిక్యులర్ బాడీలో డిజాల్వ్ అవుతుంది అని. ఇక్కడ బాడీ అంటే వాటర్, కిరోసిన్ ఇంకా ఏదైనా కావచ్చు. యూజువల్ గా దీన్ని గ్రామ్స్ తో కొలుస్తారు. అలా మెజర్ చేసేది సాల్ట్ పర్ లీటర్. ఓషన్స్ సెలైనిటీ అనేది ప్లేసెస్ ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. నార్థరన్ రీజియన్ లో పెసిఫిక్ ఓషన్ లో ఉండే వాటర్ కంటెంట్ లో సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అదే అట్లాంటిక్ ఓషన్ లో ఉండే వాటర్ లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ టూ ఓషన్స్ డిఫరెంట్ వాటర్ డెన్సిటీ ఆఫ్ సాల్ట్స్ తో మీట్ అవుతాయో అప్పుడు అక్కడ ఆ టూ వాటర్ మిక్స్ అవ్వకుండా ఒక బ్యారియర్ ఆర్ బార్డర్ లాగా ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ ని థెర్మోహెలైన్ అంటారు. డెన్సిటీ డిఫరెన్స్ అంటే అర్థం కాలేదు కదా. అయితే మీకోసమే ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు హనీని వాటర్ ని మిక్స్ చేశారనుకోండి. అక్కడ హనీ అనేది వాటర్ లో మిక్స్ అవ్వదు. వాటర్ అనేది హనీ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ హనీ వాటర్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ కాబట్టి. ఈ ప్రాసెస్ ని ఎక్కువగా కంట్రోల్ చేసింది టెంపరేచర్ అంటే థెర్మో అండ్ సెలైనిటీ అంటే హెలైన్. సో అందుకే దీనికి థెర్మో హెలైన్ అని పేరు వచ్చింది. మరి సర్క్యులేషన్ అని ఎందుకు వచ్చింది అంటారా? మన ఎర్త్ లో ఇలా డెన్సిటీ డిఫరెన్స్ వల్ల మిక్స్ అవ్వకుండా ఓషన్స్ ఒక సర్క్యులర్ పాత్ ని క్రియేట్ చేశాయి. సో అందువల్లనే దీనికి థెర్మో హెలైన్ సర్క్యులేషన్ అనే పేరు వచ్చింది. యాక్చువల్ గా పోలార్ రీజియన్స్ మొత్తం సీ ఐస్ తో కవర్ అయి ఉంటాయి. అక్కడికి సన్ రైజ్ కంటిన్యూస్ గా వెళ్ళవు. అక్కడికి హీట్ ట్రాన్స్ఫర్ జరిగేది ఈ థెర్మో హెలైన్ సర్క్యులేషన్ ప్రాసెస్ వల్లనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.